రే మహేష్, సరిగ్గా మాట్లాడి నేర్చుకోరా. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఎదురురా. సబ్జెక్ట్ లేదు, పాడు లేదు, ఎదవ సోది ఎదవ మాటలు మాట్లాడటం అంటే మాకు తెలుసురా. నీకు పద్ధతిగా మాట్లాడటమే చేతగట్లే నీకు. కుక్క అరిసేది, కుక్కలు అరుస్తూ ఉంటాయి. నువ్వు కుక్క కాబట్టి నువ్వు అరుస్తున్నావు అట్ట. అది అర్థమైందా? ఎందుకురా సబ్జెక్ట్ నేను కుక్క మాటలని మాట, కుక్క ఎదవ. భయపడి గ్రూపులో తీసేసావు కుక్క పోసుకొని, మళ్ళీ ఎందుకు సబ్జెక్ట్ లేని మాటలు? నా దగ్గర 100 వీడియోస్ ఉన్నాయి. బాబాలు, పూజారులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, బాబాలు పూజారులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నువ్వు ఆరాధించే దేవుళ్ళు వీడియోస్ దగ్గర 100 ఉన్నాయి. వాళ్ళ ధర్మం ఎంత దుర్మార్గులో నేను చూపిస్తాను కావాలంటే. శివుడు మునుల బారులతో చేసిన పాపాన్ని చెప్తా. శివుడు మునుల బారులతో చేసిన పాపాన్ని పెడితే పిచ్చెక్కింది నీకు. నేను చెప్పాక పాస్టర్లు దొంగలు ఉన్నారు, నేనే చెప్తున్నా. నువ్వు నమ్మే దేవుళ్ళు దొంగలు ఉన్నారు చెప్తా. మరి చూస్తావు, మరి వీడియోస్ పెడతావు. ఎదురు కూడా పోవు ఈరోజు. నేనే చెప్తున్నా, పాస్టర్లో దొంగలు చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నా, నువ్వు నమ్మే దేవుళ్ళే దొంగలు. మరి అది పెట్టమంటే వీడియోస్ ఉచ్చబోసుకుంటావు, నువ్వు నిలబడిపోవు. ఎందుకురా నీకు? ఒక్కొక్కరు జీవి పరి అష్టాదశ పురాణాలు తెలుసు నీకు? నీకు అష్టాదశ పురాణాలు తెలియదు, రామాయణం తెలియదు, భాగవతం తెలియదు, ఏమీ తెలియదు. పురాణాలు ఎన్నో తెలుసా? వేదాలు తెలుసా? వాటి సబ్జెక్ట్ తెలుసా నీకు? ఒక్కొక్కరు జీవితం లేదు. నీకు దమ్ముంటే అష్టాదశ పురాణాల్లో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క జీవిత చరిత్ర చదువు. వాళ్ళు మోహించి, కామించి, వాళ్ళు వీర్యం చిందించి, ఇవన్నీ చూస్తే పిచ్చి కూడా ఎక్కేది నీకు. నీకు ఎన్ని ఏం తెలియదు. ఎవడో చెప్తాడు, అవి అంటావు. నేను చెప్తున్నా మళ్ళీ నేను పాస్టర్లు దొంగలు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా మహేష్? నేను నిన్నటి నుంచి చెప్తుంది ఇదేరా. నువ్వు ఎట్లాంటి ఈయనే నాతో మాట్లాడుతున్నావు. నీకు సబ్జెక్ట్స్ తెలియదు అని సంగతి నాకు అర్థమైపోయిందిరా మహేష్. నీకు సబ్జెక్ట్ తెలిస్తే నువ్వు వచ్చి కూర్చొని మాట్లాడుతూ కదా. నీ సబ్జెక్ట్ తెలియదు సార్ నాకు అర్థమైపోయింది. అందుకే హాల్లో వెళ్ళి వీడియోస్ పెడుతున్నాను. రే ఫేక్ మాస్టర్ ఉన్నారు, నేనే చెప్తున్నాను రా. మీ దేవుళ్ళే ఫేక్ కదా, మరి దాని గురించి ఏమంటావు? అరే భోజనం చేసి మళ్ళీ టార్గెట్ చేద్దాం. ఈ లింకులు నువ్వు పంపించి నేను పంపించి చూసేదిలే పెట్టేది కదా. ఇంకా డైరెక్ట్గా ఇంకేం కావాలి రేపు పొద్దున మరి కలుద్దాం. భోజనం చేసినాక నేను కూడా స్టార్ట్ చేస్తాను. మంచి డ్యూటీ పడింది రే నీకు ఈ నైట్. అరే నువ్వు పెట్టిన వీడియోలో కనీసం ఒక్కటన్నా నువ్వు చూసిన వీడియో ఉందా మహేష్? ఏదో డ్యూటీకి పడినావు, రాత్రి మొత్తం కొట్టుకుంటా కూర్చున్నావుగా. ఏదో అంటే కేసు వ్యతిరేకంగా ఏముంది వీడియో వెతుక్కుంటున్నావు, కొట్టేస్తున్నావు. కనీసం ఆ వ్యతిరేకత కూడా నువ్వు అందుట్లో నిజమెంతో కూడా నువ్వు గ్రహించకుండా కొట్టేస్తావు. నువ్వు డ్యూటీ లాగా నా మీద ఏదో కోపంతో. ఎందుకన్నా నా మీద కోపం తమ్ముడు? రే మహేష్, నీకేం ఏం తెలియదు సరే నాకు అర్థమైపోయిందిలే. కానీ ఇంకా ఎందుకంటే నువ్వు ఎత్తుక్కొని వీడియోస్ పెట్టినప్పుడు నాకు అర్థమైపోయింది. సరే ఇంకా దాని గురించి డిస్కషన్ వదిలేసి, నీకేదైనా తెలుసుకోవాలనుకుంటే ఒక డేట్ చెప్పు, టైం చెప్పు, స్పాట్ చెప్పు. ఇద్దరం కూర్చొని డిస్కస్ చేద్దాం, సత్యాన్వేషణ చేద్దాం. ఇంకా అది ఈ ఫైనల్గా అది నేను చెప్పాలనుకున్న విషయం ఇది. నువ్వు పెడతా ఉండటం, నేను పెడతా ఉండటం వీడియోలు, నువ్వు చూడడం నేను చూడవు, అవన్నీ తెలుసు మనకి. ఎందుకు టైం వేస్ట్ పనులే. కానీ నీకు దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నీకేం తెలుసు అనుకుంటే, నీకేదైనా చెప్పాలనుకుంటే, ఎందుకంటే నేను బై బర్త్ నువ్వు అన్నట్టుగానే నేను హిందువుని. నేను ఎందుకు క్రిస్టియన్గా మారానో చెప్తా. లేదు నేను ఎందుకు హిందువుగానే ఉండాలో నువ్వు చెప్పు. అంతవరకే. ఏది కూర్చోమాడుకుందాం. ఈ వీడియోస్ నువ్వు చూడవు, నేను చూడడం సంగతి మనకి తెలుసు. టైం వేస్ట్ మనకు ఏక సబ్జెక్ట్ ఉంటే కలు. నీకు తెలిసిన సత్యం నాకు చెప్పు, నాకు తెలిసిన సత్యం నువ్వు చెప్తా. ఫైనల్ ఇదే ఇంకా మరి. ఓకే మరి బాయ్, గుడ్ నైట్. రే మహేష్, నువ్వు మాట్లాడి నేర్చుకోరా. తిరిగి మాట్లాడితే బాధపడతావురా. నీ సంస్కృతి నేర్పించింది అది, నా సంస్కృతి అది నేర్పించరా నాకు. అర్థమవుతుందా? నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే, ఇందాక అన్నావు కదా నువ్వు, ఇప్పుడున్న గ్రంథాలన్నీ డూప్లికేట్. నీ దగ్గర ఒరిజినల్ గ్రంథాలు చూపించి నాకు నేర్పించు సత్యాన్ని. నీకు తెలిస్తే చేతనైతే. బూతులు తిడుతున్నావు దానికిరా. కొవ్వెక్కిన మాటలు మాడకూడదు మహేష్. ఎందుకంటే సంస్కారం ఫస్ట్ దేవుడు అనే పదం పక్కన ముందు సంస్కారం, మనిషికి వ్యక్తిత్వం అవసరం ముందు.
నీకు వ్యక్తిత్వం లేదని సంగతి నాకు అర్థమైపోయింది. నువ్వు మొన్న ఫోన్ మాట్లాడేటప్పుడే నీ వ్యక్తిత్వం ఏంటో నాకు అర్థమైపోయింది. నేను చెప్పేది ఏంటంటే సంస్కారం నేర్చుకో ఫస్ట్, దేవుడి సంగతి పక్కన. అంటే నాకు తెలిసి నీ గ్రంథాల్లో ఉండే బూతు పురాణాలు కాబట్టి నువ్వు ఇట్నే మాడతావు బూతులు. నీ గ్రంథాల్లో కాస్త మంచి మాటలు మంచిగా మాట్లాడటం ఉంటే మంచిగా మాట్లాడాడు కాబట్టి నువ్వు బూతులు మాట్లాడుతున్నావు. నీ కనీసం ఒక స్నేహితుడిని ఎలా పిలవాలో, ఎలా పలకరించాలో, ఎలా మాట్లాడో కూడా తెలియట్లే నీకు. స్నేహితుడిగా సాటి మనిషితో ఎట్లా మాట నేర్చుకో ఫస్ట్. నిజంగా బానిస కుక్కలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావురా. మనుషులుగా చూడటమే శాతకాని కుక్కవు నువ్వు, అర్థమైపోయింది నాకు. దయచేసి ఇంక నువ్వు సర్దుకోవటం మంచిది. నీకు దమ్ముంటే, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఫోన్ చేయి నాకు. ఇప్పుడు నీ నెంబర్ని బ్లాక్ పెడతాను, ఎందుకంటే నేను మాట్లాడడం చేత కావట్లేదు. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నా నెంబర్ ఉంది కదా, కాల్ చేయి. నీ దగ్గర నువ్వు ఒరిజినల్ గ్రంథాలు తీసుకునిరా. నువ్వు ఎన్ని డూప్లికేట్ అంటున్నా ఒరిజినల్ గ్రంథాలు తీసుకునిరా. అష్టాదశ పురాణాలు కానీ నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో, రామాయణం కానీ ఏదైనా సరే ఒరిజినల్ తీసుకునిరా. సరే మేము డూప్లికేట్ చదివి తప్పు అనుకున్నాం, మమ్మల్ని క్షమించు. ఒరిజినల్ చూపించి మాకు సత్యం నేర్పించరా నీ దమ్ముంటే. నీకు మాట్లాడటం చేత కావట్లేదు కాబట్టి నిన్ను ప్రస్తుతానికి నేను బ్లాక్లో పెడుతున్నాను. ఏదైనా నీకు అవకాశం ఉంటే నాకు ఫోన్ చేసి ఒరిజినల్ గ్రంథాలు చూపించి నా కళ్ళు తెరవజేయి. అప్పుడు నేను కూడా క్రైస్తవం ఒడిచిపెట్టి నేను వెంబడిస్తా. ఓకేనా? ఎన్ని వీడియోస్ చూసి వీడియోస్ కాపీలు కొట్టు మాకురా. నువ్వు నేర్చుకుంది ఏందో, నువ్వు చదివింది ఏందో, నీకు అర్థమైంది ఏందో చెప్పు. నువ్వు వీడియోస్ చూసి కాపీలు కొట్టి సోది మాటలు చెప్పడం కాదు. నేను చెప్పాగా నీ దగ్గర ఒరిజినల్ గ్రంథాలు తీసుకుంటా. ఇప్పుడు దాకా అందరూ తెలిసిన డూప్లికేట్ అని చెప్పాగా, నీకు తెలిసిన ఒరిజినల్ గ్రంథాలు తీసుకొచ్చి నా సత్యం చెప్పు నీ చేతనైతే. అంతేగాని బూతులు మాడతావు ఎంత చేతగానోడు లాగా. చేత అయినోడు దమ్మునోడు సబ్జెక్ట్ మాట్లాడతాడు. చేతగాని వాడు నోరు పారేసుకునేది చేతగానోడా. హలో, నమస్తే అండి. కాశీ పెద్దబ్బాయి గారేనా? ఎవరండి? కాశీ పెద్దబ్బాయి గారేనండి మాట్లాడేది? ఎవరండి? అర్థం కావట్లేదు, మీ అయితే బెట్టుగా ఉంటుంది. సార్ ఎవరండి మీరు? సార్ నా పేరు రాజేష్ అండి. మీరు పెద్దబ్బాయి గారేనా? సార్ మీరు ఎవరు సార్? సార్ నా పేరు రాజేష్ అండి. మీరు పెద్దబ్బాయి గారేనా? సార్ దేనికోసం చేశారు సార్ మీరు కాల్? సార్ మీరు పాస్టరేనా అంటున్నానండి. సార్ మీరు పాస్టరేనా? సార్ పని ఎంత చెప్పండి సార్. నేను ఫెయిర్లో ఉన్నానండి. మీరు అన్ని వివరాలు ఇప్పుడు చెప్పలేదు. మీరు ఎవరో చెప్తే ఒక మాట నేను చెప్తానండి. ఓకే అండి, అదే అంటే మీరు ప్రైవేట్లో ఉన్నారు సార్. ఎప్పుడు కాల్ ఉంటారో చెప్పండి, కొన్ని అప్లై చేస్తాను. నేను మాట్లాడేది పాస్టర్ గారితోనేనా అంటున్నాను. సరిగా అర్థం కాదు సార్. సార్ నేను మాట్లాడేది పాస్టర్ గారితోనేనా? సార్ నేను మాట్లాడేది పాస్టర్ గారితోనేనా? సార్ నేను మాట్లాడేది పాస్టర్ గారితోనేనా? అవునండి అవును. పెద్దబ్బాయి గారు. అవును సార్ అవును. సార్ మీది ఆడియోలు కొన్ని విన్నాను నేను. సో అంటే కొన్ని అడిగారు, మహేష్ అని నాకు పంపించారనమాట. సో నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అది ప్రేయర్లో ఉన్నానంటున్నారు కదా, మరి ఎప్పుడు చేయొచ్చు మీకు? నేనే మీకు కాల్ చేస్తాను సార్ అయిపోయినాక. సరేనండి, ఇదే నా నెంబర్. ఓకే సార్ ఓకే. నా పేరు రాజేష్ అండి. నేను వెయిట్ చేసుకుంటాను మీతో. ఓకే సార్ ఓకే. ఓకే.